ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 17 నెలలు కావస్తుంది. ఈ 17 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి మరి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ మరీ ముఖ్యంగా మరి విద్య మరి వైద్య రంగానికి నీరు గారుస్తూ మరి ఇవాళ ఈ 17 నెలల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు చేసిన ఘనకార్యం ఏమంటే ఈ రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. నకిలీ మధ్య ఆంధ్రప్రదేశ్గా కూడా మార్చడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే 2014 నుంచి 19లో మరి ఆనాడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 54,000 బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి అందరికి తెలిసిన విషయమే. మరి తర్వాత 2019లో మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 54,000 బెల్ట్ షాపులను రద్దు చేసిన ఘనత కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైబడి ఈరోజు బెల్ట్ షాపులు నడుస్తున్న పరిస్థితి. ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న పరిస్థితి అందరికి తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే మరి గత 6 రోజులుగా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నకిలీ మద్యం గుట్టు బయటపడడం మరి మొలకల్ చెరువు ప్రాంతంలో మరి అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో కుటీర పరిశ్రమలు స్థాపించి కల్తీ మద్యం యొక్క కుటీర పరిశ్రమలు స్థాపించి మరి నకిలీ మద్యాన్ని ఏ రకంగా తయారు చేస్తున్నారో మరి ఈ 6 రోజులుగా మనం అన్ని మీడియా ఛానల్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. ఒక కుటీర పరిశ్రమ లాగా. అంటే ముందు నుంచి కూడా మద్యం అంటేనే ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుకొచ్చేది నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన మద్యానికి బ్రాండ్ అంబాసిడర్. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తే మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి మరి మద్యాన్ని ఈ రాష్ట్రంలో పునఃప్రవేశించింది, ప్రవేశ అవకాశాలు కల్పించింది మరి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. అందుకే ఆయనకు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అంటారు. మరి ఆ రీతిలోనే మరి ఈరోజు ఈ రకమైన కుటీర పరిశ్రమలు పెట్టి మరి ఈరోజు వందలాది కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని మరి ఈరోజు ఈ రాష్ట్రంలో పట్టుబడిన పరిస్థితి మన అందరం కూడా చూశాం, మీడియాలో చూశాం, పత్రికల్లో చూశాం. మరి ఏ రకంగా వాళ్ళు ఈ పరిశ్రమలు నిర్వహిస్తున్నారో అందరు కూడా చూడడం జరిగింది. అంటే ఒకటి నేనైతే చెప్పగలను, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విజనరీ నాయకుడు అంటారు. అంటే విజనరీ అంటే ఇదేనమో, అంటే పరిశ్రమలు స్థాపిస్తానని చెప్పాడు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు. మరి ఇవాళ పరిశ్రమలు అంటే మరి నకిలీ మధ్య కుటీర పరిశ్రమలా అని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను. అంటే మేమందరం కూడా పరిశ్రమలు స్థాపిస్తాడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తాడంటే మేమంతా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే విజన్ కలిగిన నాయకుడు కదా, చేస్తాడేమో అని చెప్పి. కానీ ఇవాళ ఈ విజనరీ నాయకుని యొక్క విజన్ ఏంటంటే కల్తీ మద్యం యొక్క కుటీర పరిశ్రమలు స్థాపించి మరి ఆ కుటీర పరిశ్రమలో మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాడేమో. నిజంగా ఇవాళ ఎంత దారుణం అంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. మరి అదే కాకుండా ఈరోజు కల్తీ మద్యం అనేది ఈరోజు 100 కోట్ల రూపాయలు కాదు కదా, 1000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న 3 బాటిళ్లలో 1 బాటిల్ మరి నకిలీ మద్యం అని చెప్పి కూడా ఈరోజు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఎంత పక్కడబందీగా మరి ఆ పరిశ్రమ జరుగుతున్నాయంటే మనం అందరం కూడా చూసాం. ఒక ఇండస్ట్రీ లాగా మరి పెద్ద పెద్ద గోడౌన్స్ తీసుకొని మరి స్పిరిట్ తీసుకొని మరి దాన్ని ఏ రకంగా తయారు చేస్తారో మరి ఎక్సైజ్ అధికారులే మరి వీడియోల ద్వారా కూడా మరి వాళ్ళ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఏ రకంగా ఆ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారో మరి డెమో రూపంలో చూపించడం జరిగింది. మరి ఆ డంపుల్లో చూస్తే మరి లక్షల లీటర్లు మరి ఏదైతే స్పిరిట్ కానీ మరి అదే కాకుండా ఖాళీ సీసా బాటిళ్ళు మరి మూతలు
మరి వాళ్లకు సంబంధించిన క్యాపులు, స్టిక్కర్లు, మరి అవన్నీ కూడా చూస్తే డిస్టిలరీలో ఎట్లా ఏ విధంగా తయారు చేసి ఏ రకంగా ప్యాకింగ్లు జరుగుతాయో మరి అదే తరహాలో మరి ఈరోజు ఆ బ్రాండ్స్ కూడా చూస్తే మరి ఈరోజు కేరళ మాల్ట్ అంట, ఓల్డ్ అడ్మిరల్ అంట, మంజీరా బ్లూ అంట, క్లాసిక్ బ్లూ, మరి ఈ రకంగా రాయల్ లాన్సర్, మరి ఈ రకమైన స్టిక్కర్లు పెట్టి ఈరోజు ఈ నకిలీ మద్యాన్ని ప్రతి 3 బాటిళ్లలో 1 బాటిల్ ఈరోజు ఈ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అమ్ముతున్న పరిస్థితి. ప్రతి బెల్ట్ షాపులో, ప్రతి వైన్ షాపులో, ప్రతి బార్లో కూడా మరి ఈరోజు ఈ బాటిల్స్ మనకు దర్శనమిస్తున్నాయి. ఆ మిషనరీలు కూడా చూడండి ఏ రకంగా పెద్ద పెద్ద ట్యాంకర్లను పెట్టి మరి ఆ ట్యాంకర్లలో స్పిరిట్ వేసి మరి దానికి సంబంధించిన పదార్థాలను వేసి మరి ఏ రకంగా తయారు చేసి మరి ఆ సీలింగ్ చేసే మిషన్లు కూడా మరి ఏ రకంగా సీల్ చేయడము, బాటిల్ సీల్ చేయడము, పక్కడబందీగా ఒక డిస్టిలరీ ఏ విధంగా తయారవుతుందో మరి ఆ రకంగానే మరి ఈరోజు ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి సరఫరా చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి అదే కాకుండా మరి ఇవాళ ఈ నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్న నాయకులు ఎవరో చూడండి. తమ్మళ్లపల్లె ఇన్ఛార్జ్ మరి జయచంద్రారెడ్డి గారైతేమి, మరి అదేవిధంగా కట్ట సురేంద్ర నాయుడు, మరి జనార్దన్ రావు, మరి వీళ్ళందరూ కూడా మరి ఈ నకిలీ మద్యం వ్యాపారంలో వీళ్ళందరూ కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారి అత్యంత సన్నిహితులు, ఆయన అనుచరులు. జయచంద్రారెడ్డి అనే వ్యక్తి మన 2024లో తమ్మిళ్లపల్లె నుంచి నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్గా కూడా మరి ఆ తంబళ్లపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించడం జరుగుతుంది. మరి ఇవాళ నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. మరి ఆయన ఎప్పుడు కూడా చెప్తుంటాడు, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎక్కడ చీమ చిట్టు అన్నా కూడా నాకు తెలుస్తుంది అని చెప్పే నాయకుడు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత నకిలీ మద్యం భాగోతం జరుగుతూ ఉంటే మరి ఈ పెద్ద మనిషికి తెలియకుండా మరి ఇంత పెద్ద భాగోతం జరుగుతుందా ఈ రాష్ట్రంలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, మరి ఇవాళ ఈ కల్తీ మద్యం, మరి ఈ కల్తీ మద్యం వ్యాపారం మరి అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఈరోజు విస్తరించిన పరిస్థితి. ఒక మొలకల చెరువులో తయారయ్యి మరి ఇబ్రాహీంపట్నంలో తయారై అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు మన రాయలసీమ ప్రాంతంలో గుంతకల్ అయితేమి, మరి ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించిన ఏలూరు, మరి అదేవిధంగా అనకాపల్లి, మరి ప్రతి ప్రాంతంలో కూడా మరి వీళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడం జరిగింది. అంటే ఒకటి నేను ఈ మీడియా ముఖంగా అడగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడంటే ఎన్నికల ముందు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు మీకు ఇస్తాను అని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ప్రతి బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు నాణ్యమైన మద్యాన్ని మీకు తక్కువ ధరకు అందిస్తానని చెప్పాడు. మరి మాకందరికి కూడా తెలియదు ఆ రోజు ఏంటి నాణ్యమైన మద్యము తక్కువ ధరకు ఏ రకంగా ఇస్తాడబ్బా అని చెప్పి మాకు ఆ రోజు అర్థం కాలేదు. మరి ఈరోజు అర్థమవుతుంది. అంటే ఇది నాణ్యమైన తక్కువ ధరకు 99 రూపాయలకు నాణ్యమైన కుటీర పరిశ్రమలు పెట్టి వాళ్ళ అనుయాయులతో తెలుగుదేశం పార్టీ నాయకులతో కుటీర పరిశ్రమలు పెట్టి గవర్నమెంట్కి ఎలాంటి ఆదాయం ఇవ్వకోకుండా ట్యాక్సులు కట్టుకోకుండా కేవలం స్పిరిట్లో నీళ్లు కలిపి ఏదో కెమికల్స్ కలిపేసి ప్రాణాలు తీసుకునే కెమికల్స్ కలిపేసి మరి ఈరోజు ఆ 99 రూపాయలకు మరి ఈరోజు మద్యాన్ని
సరఫరా చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మరి ఇదే తక్కువ రేటుకు నాణ్యమైన కల్తీ మద్యం ఇస్తున్న ఈ కూటమి ప్రభుత్వం, తక్కువ ధరకు నాణ్యమైన కల్తీ మద్యం ఇస్తున్న నారా లిక్కర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్ బ్రాండ్, నారావారి బ్రాండ్ ఈరోజు చూసాం. ఇప్పుడు అన్ని కూడా చూసినట్టు అన్ని కూడా నారావారి బ్రాండ్లే, నారావారి బ్రాండ్లు ఇవన్నీ. సరసమైన ధరలకు నాణ్యమైన కల్తీ మద్యం నారా బ్రాండ్లతో నిస్సిగ్గుగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళందరినీ కూడా కాపాడాలని చెప్పి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా కాపాడాలని ఉద్దేశంతోనే వాళ్ళకందరికీ కూడా ఇతర దేశాలకు పంపించడం జరిగింది. మరి ఇవాళ ఒకటే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మరి దీని వెనకల ఎవరి హస్తం ఉంది, ఎంత పెద్దవారైనా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.